వెంకటేశాయ. అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్‌కి స్వాగతం. నా పేరు శ్రీకాంత్. గత వీడియోలో మనం తిరుమల శేషాచలం అడవుల్లోని ఎన్నో తీర్థాలు కొలువైయున్నాయి గదా! ఆ తీర్థాల్లో కొన్ని తీర్థాల్లో మనం సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే దర్శించుకోగలం గదా! ఆ తీర్థాల్లో మార్చి 3వ తేదీన కుమారధార తీర్థం ముక్కోటిని టీటీడీ వారు అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు మరి. ఆ విషయాలు వివరించే ప్రయత్నం చేశాను గదా! మరి ఈ 2026 సంవత్సరంలో ఈ కుమారధార తీర్థం ముక్కోటిని ఏ విధంగా నిర్వహించింది టీటీడీ? అదేవిధంగా మార్చి 3వ తేదీన చంద్రగ్రహణం ఉంది కదా! ఈ చంద్రగ్రహణం రోజున భక్తులకు ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేసింది? ఆ విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఈ చంద్రగ్రహణం కారణంగా చాలామంది భక్తులు కుమారధార తీర్థం ముక్కోటిని దర్శించుకోలేదు కదా! వారు కూడా ఈ వీడియో చివరిదాకా చూసి ఆ కుమారధార తీర్థం ముక్కోటిని దర్శించుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చివరిదాకా చూసి లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కువ మంది లైక్ చేయడం వల్ల ఎక్కువ మంది భక్తులకు రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఎవరైనా ఈ 2026 సంవత్సరంలో కుమారధార తీర్థం ముక్కోటి దర్శించుకుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శేషాచలం అడవుల్లో ఎన్నో తీర్థాలు కొలువై ఉన్నాయి. ఈ తీర్థాలకు కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో మాత్రమే అక్కడ తీర్థాన్ని ముక్కోటి నిర్వహించి శ్రీవారి భక్తులను అక్కడికెళ్ళే భక్తులకు దర్శనానికి అవకాశం కల్పిస్తుంది టీటీడీ. అయితే ఈ తీర్థాల్లో కొన్ని ప్రముఖమైనవి రామకృష్ణ తీర్థం, కుమారధార తీర్థం, పసుపుధార తీర్థం, సనకాసందన తీర్థం, తుమ్మర తీర్థం మరియు శేషాద్రి తీర్థం. ఈ తీర్థాల్లో ప్రతిరోజు దర్శించుకునే అవకాశం ఉండదు. కేవలం కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో మాత్రమే సంవత్సరంలో 1 లేదా 2 రోజులకు మాత్రమే భక్తులకు అవకాశం కల్పిస్తుంది టీటీడీ. ఈ తీర్థాల్లో రామకృష్ణ తీర్థం ముక్కోటిని గత నెల అనగా ఫిబ్రవరి 1వ తేదీన పౌర్ణమి రోజున అత్యంత ఘనంగా నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించింది టీటీడీ. అదేవిధంగా మార్చి 3వ తేదీన పౌర్ణమి రోజున కుమారధార తీర్థం ముక్కోటిని అత్యంత ఘనంగా నిర్వహించి భక్తులకు అవకాశం కల్పించింది టీటీడీ దర్శనార్థం. అయితే మార్చి 3వ తేదీన చంద్రగ్రహణం కూడా ఉన్న కారణంగా కేవలం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే భక్తులకు దర్శనానికి అవకాశం కల్పించింది. ఈ ఈ వీడియోలో ఈ కుమారధార తీర్థం ముక్కోటి గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదే విధంగా ఎవరైతే రామకృష్ణ తీర్థాన్ని దర్శించుకోలేదో వారి కోసం ఈ సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీన నిర్వహించిన రామకృష్ణ తీర్థం మరియు అక్కడ స్వామివారికి అభిషేకం ఏ విధంగా చేస్తారో పూజా విధానాలు కూడా కింద వీడియో కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. అదేవిధంగా డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను, చెక్ చేయండి. 2026 సంవత్సరం మార్చి 3వ తేదీన పౌర్ణమితో పాటు చంద్రగ్రహణం కూడా రావడం జరిగింది కాబట్టి చాలామంది భక్తులు ఈ చంద్రగ్రహణం రోజున కుమారధార తీర్థం ముక్కోటి ఉంటుందా లేదా అనడం జరిగింది. వారి కోసం ఒక ప్రత్యేక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోని కూడా చాలామంది చూశారు కాబట్టి చూసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎవరైతే మన వీడియో చూసి కుమారధార తీర్థం ముక్కోటి దర్శనం చేసుకున్నారో వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. అయితే ఈ చంద్రగ్రహణం రోజున చాలా వరకు మన హిందూ దేవాలయాలు మూసివేయడం జరుగుతుంది. ఈ గ్రహణం స్టార్ట్ అయ్యే ఒక 6 గంటల ముందు నుంచి కూడా దేవాలయాలన్నీ కూడా మూసివేయడం జరుగుతుంది. అయితే ఈ చంద్రగ్రహణం రోజున కుమారధార తీర్థం ముక్కోటి వచ్చింది కాబట్టి ఉదయం 5 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు మాత్రమే భక్తులకు ఈ కుమారధార తీర్థం ముక్కోటి దర్శించుకోవడానికి అవకాశం కల్పించింది టీటీడీ. ఎవరైతే కుమారధార తీర్థం ముక్కోటికి వెళ్ళాలనుకున్నారో వారి కోసం బాలాజీ బస్టాండ్ మరియు రాంబగిచ బస్టాండ్ నుంచి బస్సులు ఏర్పాటు చేసి పాపనాశనం డ్యామ్ వరకు ఆర్టీసీ బస్సులో వెళ్ళడం జరిగింది భక్తులు. అయితే ఉదయం తెల్లవారుజాము 4 గంటల నుంచి బస్సులు బయలుదేరడం జరిగింది. అయితే ఈ బస్సులన్నింటినీ కూడా గోగార్బన్ డ్యామ్ దగ్గర 6 గంటల వరకు ఆపివేయడం జరిగింది. 6 గంటల తర్వాత మాత్రమే భక్తులకు అనుమతించడం జరిగింది. 10 సంవత్సరాలలోపు చిన్నపిల్లల్ని, 50 సంవత్సరాలు దాటిన వారిని మరియు బీపీ షుగర్ ఉన్నవారిని, గుండె సంబంధిత వ్యాధులు కలిగిన భక్తులను కూడా ఈ కుమారధార తీర్థం ముక్కోటికి అనుమతించలేదు టీటీడీ. నేను ఉదయం 5 గంటలకు బస్సులో వెళ్ళి వెయిట్ చేయడం జరిగింది. 6 గంటల తర్వాత మనల్ని ఈ కుమారధార తీర్థం ముక్కోటికి అనుమతించడం జరిగింది.
బస్సులో ముందుగా మనం పాపనాశనం డ్యామ్ వరకు బస్సులో చేరుకోవడం జరుగుతుంది. పాపనాశనం డ్యామ్ నుంచి మనకు కుమారధార తీర్థం ముక్కోటికి ఈ డ్యామ్ దాటిన తర్వాత ఈ మెట్లెక్కి పైకెళ్ళిన తర్వాత మనం ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది ఒక 3.5 కిలోమీటర్స్ వరకు. ఈ ఇక్కడ ఉన్న ఈ పాపనాశనం డ్యామ్ పైన మనకు నీటి సదుపాయంతో పాటు అక్కడికి ఎవరైతే వెళ్తున్నారో వారి కోసం పులిహోర ప్యాకెట్లు అందజేయడం జరిగింది. అదేవిధంగా ఉదయం అక్కడే తినేవారికి ఉప్మా కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చంద్రగ్రహణం కారణంగా 9 గంటల తర్వాత ఫుడ్ ఉండదు కాబట్టి ముందుగానే ఎక్కువ ప్యాకెట్స్ను భక్తుల ప్రతి ఒక్కరు కూడా ఈ పులిహోర ప్యాకెట్లు తీసుకెళ్ళడానికి ఇవ్వడం జరిగింది టీటీడీ వారు. అదేవిధంగా అత్యవసర వైద్య సదుపాయ నిమిత్తం మనకు దారి పొడవునా మెడికల్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మెడికల్ క్యాంప్స్తో పాటు అక్కడక్కడ మనకు నీటి సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెట్లెక్కి పైకి వచ్చిన తర్వాత ఈ పైప్ పక్కన పోటీ నీటి పైప్స్ ఉన్నాయి కదా, ఈ పైప్స్ పక్క పోటీ ఇలా కుమారధార తీర్థం కోటికి నడవాల్సి ఉంటుంది. ఇక ముందుగా ఎక్కాల్సి ఉంటుంది. దారి కొద్దిగా ఇరుకుగా ఉంటుంది. ఈ దారిలో ఎవరు మిగతా రోజుల్లో సంచరించరు కాబట్టి మొత్తం మొక్కలు మరియు పిచ్చి మొక్కలతో పాటు నిండిపోయి ఉంటుంది. దీనికోసం భక్తుల కోసం టీటీడీ వారు ముందుగానే దారి చదును చేయడం లాంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ముందుకు వెళ్తున్న కొద్దీ మనకు ముందుగా పసుపుధార తీర్థం వస్తుంది. ఇక్కడ ఒక కొలనులాగా ఉంది కదా, ఇదే పసుపుధార తీర్థం. ఈ పసుపుధార తీర్థం దాటి ఇంకా కొంచెం ముందుకెళ్తే మనకు ఇక్కడ రిజర్వాయర్ కనిపిస్తుంది. ఈ రిజర్వాయర్ దగ్గర మనకు నీటి సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వైద్య సదుపాయం కోసం మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రిజర్వాయర్ దాటి మరీ కొంచెం ముందుకు వస్తే మనకు ముందుగా ఇట్లా దిగడానికి ఉంటుంది. ఇక్కడ లోయలాగా కాలువలాగా ఉంటుంది. వర్షాకాలం సమయంలో ఇక్కడ నీరు ప్రవహిస్తుంది కాబట్టి అడవుల్లో వచ్చే నీరు మొత్తం ఇక్కడ ప్రవహిస్తుంది కాబట్టి ఇక్కడ మొత్తం చిన్న లోయలాగా ఉంటుంది. ఈ లోయ దిగడానికి మనకు తాళ్ళు మరియు చిన్న మెట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పోయేవారికి ఒక రూటు, రావడానికి ఒక రూటు లాగా ఏర్పాటు చేయడం జరిగింది విజిలెన్స్ వారు. అదేవిధంగా ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళు ఒక వారం ముందుగానే వచ్చి ఇక్కడ మొత్తం మనకు ఈ బండలు కనిపిస్తున్నాయి కదా, ఈ బండలు మొత్తం జారుతూ మొత్తం తేమ ఏర్పడి ఉంటుంది కాబట్టి బ్లీచింగ్ పౌడర్ వేసి మొత్తం కూడా కడిగి భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేయడం జరిగింది. కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత మనకి మొత్తం బండరాళ్ళు మాత్రమే ఉంటాయి. ఈ రాళ్ళ మీద కాలు పెడితే ఖచ్చితంగా జారేలాగా ఉంటాయి కాబట్టి
వారు మొత్తం బ్లీచింగ్ పౌడర్ వేసి మొత్తం కడగడం జరిగింది అట. వాళ్ళని అడిగి తెలుసుకుంటే వారు ఒక వారం రోజులు ముందుగానే వచ్చి ఇక్కడ మొత్తం ఈ ఏర్పాట్లు చేశామని వాళ్ళు చెప్పాము. భక్తుల సేవార్థం ఇక్కడికి వచ్చి ఉన్నామని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా కొద్దిగా ముందుకెళ్తే మనకు పెద్ద బండ ఉంది కదా, ఈ బండ దిగాల్సి ఉంటుంది. దానికోసం దిగడానికి మనకు తాళ్ళు ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఇనుప వంతెనలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మొత్తం దిగి కొద్దిగా ముందుకెళ్తే మనకు కుమారధార తీర్థం ఒకటి వస్తుంది. ఈ కొండ దిగి ఇలా కిందికి వచ్చిన తర్వాత మనం ముందుగా ఈ కుమారధార తీర్థంలో స్నానం చేసి ఈ గుహలో వెలిసిన స్వామివారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఈ కుమారధార తీర్థం ముక్కోటి యొక్క చరిత్రను మనం గత వీడియోలో తెలియజేశాం కాబట్టి ఈ వీడియోలో క్లుప్తంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మార్కండేయ పురాణం ప్రకారం కుమారస్వామి తారకాసురుని సంహరించడం జరిగింది. తారకాసురుని సంహరించిన తర్వాత తారకాసుడు అసుడు అయినప్పటికీ బ్రాహ్మణుడు కాబట్టి బ్రాహ్మణుని చంపిన కారణంగా బ్రాహ్మణహత్య పాతకం చుట్టుకుంది కుమారస్వామికి. అయితే అప్పుడు ఆ పరమశివుని ఆజ్ఞతో ఈ నారాయణగిరి పర్వతం పైన స్వామివారు తపస్సు చేయడం జరిగింది. ఈ ఇప్పుడు ఈ కుమారధార తీర్థం ఉంది కదా, ఈ తీర్థం దగ్గరనే స్వామివారు కొన్ని సంవత్సరాల పాటు ఘోర తపస్సు చేయడం జరిగింది. ఈ తపస్సుకు వచ్చిన శ్రీనివాసుడు స్వామివారికి దేవాలయంలో ఏ రూపంలో అయితే ఉన్నాడో అదే రూపంలో యథారూపంలో దర్శనం చేయడం జరిగింది. ఆ సమయంలో దేవాది దేవతలు మొత్తం ఇక్కడికి తరలి వచ్చారని ఇక్కడి స్థల పురాణం. కాబట్టి ఈ రోజున కుమారస్వామికి ఇక్కడ యథారూపంలో దర్శనమిచ్చిన ఈ స్థలానికి స్వామివారు కుమారధార తీర్థం అని పేరు పెట్టడం జరిగింది. కాబట్టి అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా టీటీడీ వారు ఇక్కడ కుమారధార తీర్థం ముక్కోని నిర్వహించడం జరుగుతుంది. ఈ కుమారధార తీర్థంలో స్నానం చేసిన, ఇక్కడ వెలిసిన కుమారస్వామిని దర్శించుకున్న ప్రతి ఒక్కరు కూడా ధర్మబద్ధమైన కోరికలు తీరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. ఇక్కడికి చేరుకున్న కుమారధార తీర్థం చేరుకున్న భక్తులు ముందుగా ఈ కుమారధార తీర్థంలో స్నానం చేసి తర్వాత ఇక్కడ గోలో వెలిసిన కుమారస్వామిని దర్శించుకోవడం జరుగుతుంది. ఇక్కడ ప్రదేశం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ ప్రకృతి అందాలకు అందరూ మైమర్చిపోవడం జరుగుతుంది. చిన్న గోవాలో మనకు కుమారధార తీర్థం మరియు ధారగా వస్తున్న ఆ నీటిలో స్నానం చేయడం. చాలామంది భక్తులు ఇక్కడికి వాటర్ బాటిల్ తెచ్చుకొని ఆ ఈ తీర్థాన్ని తమ వెంబడి ఇంటికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. తమ పొలాల్లో చల్లుకుంటే పంటలు బాగా పండుతాయని, అదేవిధంగా ఇక్కడికి రాని తమ ఇంటి వారికి ఇస్తే ఏదైనా దీర్ఘకాలిక రోగాలు ఉంటే తగ్గుతాయని ఇక్కడ వచ్చే భక్తుల నమ్మకం. అదేవిధంగా వచ్చే నెలగా ఏప్రిల్ 1వ తేదీన పౌర్ణమి రోజున తుంబర తీర్థ ముక్కోటిని టీటీడీ వారు నిర్వహించనున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈ కుమారధార తీర్థ ముక్కోటి వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క తాజా సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్న మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.